హలో అండి. ఇంట్లో ఎంతమంది మిక్సీ ఎక్కువగా యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. మిక్సీ వాడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా. మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏదైనా ప్రిపేర్ చేయాలి అంటే ఇడ్లీ కానీ దోశ కానీ ఏది ప్రిపేర్ చేసినా దానికి కాంబినేషన్గా చట్నీ మనం మిక్సీలోనే ప్రిపేర్ చేస్తూ ఉంటామండి. ఇలా మిక్సీ యూజ్ చేసిన తర్వాత మనకి మిక్సీ జార్లోనే పప్పు కానీ ఏదైనా పచ్చళ్ళు కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. లోపల ఎంతో నీట్గా క్లీన్ చేస్తాం. కానీ ఇక్కడ బయట చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడండి ఎంత అసలు మురికి అంతా పేరుకుపోయింది. సో దీన్ని మనం చాలా ఈజీగా పైసా ఖర్చు లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం నేను పాడైపోయిన నిమ్మ చెక్క అయితే తీసుకుంటున్నాను. మనకి ఫ్రిడ్జ్లో పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నాయనుకోండి, వాటిని మనం ఊరికే డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. సో వాటిని ఇలా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇలా నిమ్మరసం మొత్తాన్ని కూడా ఇందులో పిండేయండి. అలాగే 1 స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా వేసుకోండి. నెక్స్ట్ హార్బిక్ అనేది కొంచెం వేయండి. సో హార్బిక్ ఏంటి అంటే ఇందులో మన కెమికల్స్ ఉంటాయి కదా. సో కెమికల్స్ ఉండడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ మురికి అంతా కూడా మనకి చాలా త్వరగా రిమూవ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇందులో వేసే బేకింగ్ సోడా అండ్ లెమన్ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసారు కదండి, ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకొని ఇలా క్లీన్ చేయండి. బ్రష్ ఏమైనా లోపలికి దూరుతుందా లేదు కదా, మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే ఆ బ్రష్ అనేది లోపలికి అయితే వెళ్దు. సో మిక్సీ జార్ని కానీ లేదా మిక్సీ లోపల మనం క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఒకసారి ఇలా చేయండి. మీరు ఏ బ్రష్ని అయితే క్లీన్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రష్ని తీసుకొని ఈ విధంగా స్టవ్ పైన ఇలా హీట్ చేయండి. హీట్ చేసేసి మనం బ్రష్ని కనుక ప్రక్కకు ఉంచామనుకోండి, ఆ యొక్క హీట్కి మనకి ఎలా కావాలంటే ఎటువైపు వంచితే అటువైపు చాలా ఈజీగా అయితే వంగుతుందండి. సో మనము ఇలాంటి మిక్సీ జార్లు కానీ బాటిల్స్ కానీ క్లీన్ చేసుకునే బ్రషెస్ మనకు బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. బట్ వాటికి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం అంత బడ్జెట్ పెట్టలేం కదండి. సో అలాంటప్పుడు ఇలా పనికిరాని మనం యూజ్ చేయక బ్రషెస్ మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇలాగైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మరొక టూత్ బ్రష్ని అయితే ఇలా చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా కనుక మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి లోపల ఉన్న డస్ట్ అంతా కూడా చాలా వరకు కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ పైన హీట్ చేసిన బ్రష్ గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ముందుగా ఈ బ్రష్ను కూడా నేను ఇలానే హీట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతుందో, మనం చెయ్యి పెట్టలేము. ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, మనకి చాలా వరకు క్లీన్ అయిపోయిందండి. ఆ లోపల పేరుకుపోయిన మురికి అంతా కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఇంకొంచెం ఒక స్క్రబ్బర్ తీసుకొని అందులో మీరు గిన్నెలకు యూజ్ చేసే సోప్ కానీ జెల్ కానీ తీసుకొని దాంతో కూడా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, ఆ లోపల పేరుకుపోయిన మురికి అంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, ఫైనల్లీ ఎంత నీట్గా ఇలా ఉన్న మిక్సీ జార్ మనం ఈ విధంగా అయితే చేసాము. చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. చూసారా, అక్కడక్కడ కొంచెం తుప్పులాగా పట్టేసి నల్లటిగా మురికి అనేది ఉండిపోయింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో అలాంటి మనం ముందుగా ఒక బ్రష్ని అయితే ఇలా వంచి పెట్టుకున్నాం కదండి. ఇలా వంచి పెట్టుకునే ఈ బ్రష్ తోటి ఇప్పుడు గిన్నెలకి యూజ్ చేసుకునే సోప్ కానీ లిక్విడ్ కానీ తీసుకొని చక్కగా ఇలా క్లీన్ చేసేయండి. లోపల ఉన్న మురికి అంతా కూడా చాలా ఈజీగా అయితే వస్తుంది. నేను ముందు చెప్పాను కదా, ఆ బ్రష్ని ఇలా యూజ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనకి పనికిరావు అని బ్రష్ని డస్ట్బిన్లో పడేయడం కంటే కూడా ఇలా కూడా మనకి రీయూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా వరకు కూడా మనీ టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. వీడియో యూస్ఫుల్గా అంటే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మామ్ దీప్తి టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.